యేసు క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ, స్టాంటన్పురంలో మరి తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి దేవుని దయాదాక్షిణ్యాలను బట్టి ఈ లెంట్ డేస్ జరుగుతూ ఉన్నాయి. ఈ లెంట్ డేస్లో మనము దరిదాపు చాలా మటుకు సమీపంలో ఉండటానికి వస్తూ ఉన్నాం. సమీపంలో సంఘము, సంఘ పెద్దలు, స్థానిక దైవజనులు, మరి సంఘ సెక్రటరీ గారు నిన్నటి దినమునన్నీ సార్ మా దగ్గర మరి వాక్యం చెప్పడానికి మీరు రావాలి, ఈ విధంగా వాక్యం అందించడానికి రావాలన్నప్పుడు సంతోషంగా నేను ఒప్పుకున్నా. మీకు వాక్యాన్ని అందించాలని అనేక సందర్భాలలో నేను ప్రయాసపడ్డాను, కానీ ఆ సమయం అనుకూలంగా నాకు రాలేదు. అయితే దేవుడు తన మహాకృపను బట్టి తన సమయాన్ని ఎసులుబాటుగా నాకు అనుగ్రహించాడు. ఆ దేవాది దేవునికి వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ లెంట్ డేస్లో మనము ఆధ్యాత్మికంగా, దైవికంగా ప్రార్థనల ద్వారా ఆ శిలువ త్యాగము, ఆ శిలువ మరణము, ఆ శిలువ శ్రమలను గురించి అనేక రకాలుగా మనము వాక్యాన్ని అనేక దైవజనుల ద్వారా వింటూ ముందుకు పోతూ ఉన్నాం. అయితే ఈ సమయంలో నన్ను గూర్చి కొంత చెప్పాలనుకున్నాను, కానీ నాకైతే సమయం 30 నిమిషాలే మరి వాక్యాన్ని కూడా మనం అందించాలని ఇచ్చారు. నా పేరు రెవరెండ్ జి దానమయ్య. మొదటిగా నా సొంత ఊరు గోరెంట్ల గ్రామము, కోడుమూరు మండలం దగ్గర. నేను రాకుడు చర్చి బ్రాంచ్ పాస్టర్గా పనిచేసేవాడిని. ఇంతకుముందు యునైటెడ్ గ్రేస్ మిషన్ అని డైరెక్టర్గా పనిచేస్తూ మా దగ్గర ఒక 250 మంది పాస్టర్స్ ఉండేవారు. ఆ విధంగా 2007లో మన ఎస్బీఎస్ కాలేజీలో కూడా ఒక పెద్ద మీటింగ్స్ 5 రోజులు జరపడం జరిగింది ప్రభు కృపను బట్టి. ఈ సమయంలో, ఈ సాయంకాల సమయంలో మరొకసారి దేవుడు అవకాశం ఇస్తే నా సాక్ష్యాన్ని చెప్పడానికి అప్పుడు నేను ప్రయాసపడతాను. ఇప్పుడు మనం డైరెక్ట్గా నేను వాక్యాన్ని అందించాలని ఆశ కలిగి ఉన్నా. వాక్యంలోనికి వెళ్ళే ముందు మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరము తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన పూర్వకముగా వాక్య ధ్యానంలో మనం ముందుకు వెళుదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన మా ప్రభువ, ఘనమైన నామానికి స్థుతులు, వందనములు చెల్లిస్తూ ఉన్నా. ఇంతవరకు నిన్ను స్తుతిగీతములతోనూ, ఆత్మ సంబంధమైన కీర్తనలతోనూ, ప్రార్థనతో, వాక్యముతో ఆరాధిస్తూ ఉన్నా. నాయన, మరి వాక్యమును ప్రబోధించి జ్ఞానించుతుండగా వినగల చెవును, గ్రహించగల హృదయాన్ని దయచేయమని, ఆలయం యొక్క ఆవరణమంతా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపుమని, ప్రతి ఒక్కరి హృదయాలు నీ వైపు తిరుపుకొని వాక్యములో స్థిరపరిచి మహిమ పొందుమని ప్రభువైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ మరొకసారి ప్రభువైన యేసు క్రీస్తు నామంలో వందనములు తెలియజేస్తున్నా. ఫిలోమోనికి రాసిన పత్రికని మనం చదువుకున్నాం. ఈ శిలువ ధ్యానంలో ప్రతి క్రైస్తవునికి, సంఘానికి, క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవుని యొక్క జీవితంలో మొదటిగా కావలసినది ఏంటంటే సమాధానం కావాలి. సమాధానం నీలో ఉన్నట్లయితే, సంఘంలో ఉన్నట్లయితే, క్రైస్తవులలో ఉన్నట్లయితే సమాధానం తర్వాత నీకు ఆనందం వస్తుంది. ఆనందం తర్వాత నీకు శాంతి కలుగుతుంది. సమాధానం లేని కుటుంబాలు, సమాధానం లేని క్రైస్తవుడు, సమాధానం లేని యొక్క జీవితాన్ని జీవిస్తూ ఉన్న ఒక సహోదరు గురించి ముందుకు తేవాలని నేను ఆశ కలిగి ఉన్నా. అయితే ఈ ఫిలోమోను కొలసీ సంఘ సభ్యుడిగా ఉండేవాడు. పౌలు 2వ మిషనరీ ప్రయాణంలో కొలసీ సంఘాన్ని ఆధ్యాత్మికంగా అనేకమైన పర్యాలు ఈ కొలసీ సంఘాన్ని బాగా ప్రేమించేవాడు. అక్కడ అనేకులని పరిశుద్ధులుగా వాక్యం ద్వారా బలపరిచే
కార్యక్రమంలో ఉండేవాడు పౌలు. అయితే ఈ పిలేమోను కొలసీలోని సంఘంలో ఒక ప్రముఖుడు. ఒనేసిము ఇతనికి బానిసగా పనిచేసేవాడు. అంటే పిలేమోను ఇంటిలో ఇతని బానిసగా పనిచేసేవాడు ఒనేసిము అనే వ్యక్తి. ఈ పత్రికలో 25 వచనాలు ఉంటాయి. ఒకే ఒక అధ్యాయము. ఇది పరిశుద్ధులకి, సంఘానికి, దైవజనులకి, విశ్వాసులకి, దేవుణ్ణి విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మికంగా ఉండే పత్రిక ఇది ఒకటి. చాలా ఆధ్యాత్మిక విషయాలు ఇందులో వ్రాసి ఉన్నాడు. ఈ ఒనేసిము తన యజమాని నుండి తప్పించుకొని పారిపోయి ఒనేసిము చెరసాలలో పౌలుని కలుసుకున్నాడు. ఈ పౌలుని కలుసుకునే సందర్భం ఎలాంటిదంటే, ఈ పిలేమోను మంచి ధనవంతుడు, చాలా ఆశపరుడు. ఇతని కొలసీ సంఘంలో ఉండేవాడు. కొలసీ ప్రాంతంలో ఉండే నివాసీన. అయితే ఆ కొలసీ సంఘంలో, కొలసీలో ఉన్న యొక్క ప్రాంతంలో ఉన్న పరిశుద్ధులందరికీ ఇతని గృహమే సంఘముగా ఉండేది. ఈ రోజుకి కొలసీ ప్రాంతానికి వెళ్ళి మనం చూస్తే పిలేమోను ఇల్లే సంఘం. అక్కడ అది సంఘముగా నిర్మాణం చేయబడింది. అయితే పౌలు ద్వారా ఒనేసిము క్రైస్తవుడయ్యాడు. ఒనేసిము తిరిగి చేర్చుకోమని ఆయనని పంపిస్తూ అతనిని బానిసగా కాక క్రైస్తవునిగా, సహోదరునిగా చూడాలని పిలేమోనికి రాసిన పత్రిక ఇది. అయితే ఈ పత్రికలో కొన్ని విషయాలు మనము నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలని నేను ఆలోచన కలిగి ఉన్నా. పిలేమోను యొక్క పత్రిక 7వ వచనాన్ని మనం చూడాలి ఒకసారి. 7వ వచనం చదివి సహాయం చేయండి. సహోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. నేను అదే తెలియజేస్తున్నాను. సమాధానం లేని కుటుంబాలు, ఆనందం లేని జీవితము, ఆదరణ లేని యొక్క విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం లోకంలో. క్రైస్తవులు అనేక రకాలుగా, అనేక విధానాలుగా ఏం కోల్పోతున్నారంటే సమాధానాన్ని లేక జీవిస్తూ ఉన్నారు. సమాధానం లేని యొక్క స్థితి యేసుక్రీస్తు శిలువ శ్రమలలో ఆయన ఏ విధము చేతైతే శ్రమ పొందిన ప్రతి విషయాన్ని మనం గమనిస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి సమాధానము కలిగి ఉండండి, సమాధానం అనే విధానాన్ని బయలుపరిచినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆయన అంటున్నాడు, సహోదరులారా పరిశుద్ధుల హృదయంలో, పరిశుద్ధుల యొక్క హృదయాలు ఎలా ఉండాలంటే సమాధానంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఆయన చేయు ప్రతి కార్యమును దేవుడు సఫలపరచాలంటే ప్రతి విధాన్ని మనల్ని మనమే పరీక్షించుకోవాలి. నేను ఎలా ఉన్నాను, నేను ఈ శ్రమల లెంట్ డేస్లో ఎలా ఉన్నాను, ఏ విధంగా ప్రార్థిస్తున్నాను, ఏ విధంగా నేను దేవుని కొనియాడుతున్నాను, నాకు ఎంతవరకు మేలు జరుగుతుంది, నా కుటుంబంలో ఎంతవరకు సమాధానం ఉంది, నా జీవితంలో ఎంతవరకు ఆనందం ఉంది, నేను ఏ విధంగా క్రీస్తు దగ్గర ఎందుకు పొందలేకపోతున్నాను అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఇక్కడ ఒనేసిముని చూస్తున్నాం, పిలేమోని చూస్తున్నాం, పౌలు గారిని చూస్తున్నాం. వీరిద్దరిలో ఒనేసిముని ఏ విధంగా అయితే పిలేమోని ఇంట్లో బానిసగా ఉండి అతని దగ్గర కొంత ద్రవ్యాన్ని దొంగలించి ఆయన పరారైపోయినాడు. మరలా పౌలు గారు ఖైదీగా ఉండి ఆయన బంధకంలో ఉన్నప్పుడు అదే ఒనేసిము పౌలు గారి దగ్గరకు వచ్చి సమాధాన పడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. క్రీస్తు యొక్క శ్రమలలో సమాధానం ఉంది, ఆయన శిలువలో సమాధానం ఉంది, ఆయన మాట్లాడిన మాటలలో సమాధానం ఉంది. ఈ సమాధానము పిలేమోనికి, ఒనేసిముకి ఐక్యత లేనప్పుడు సమాధానాన్ని పరచడానికి కొన్ని లేఖనాలు రాస్తూ ఉన్నారు. ఏమని రాస్తున్నారంటే పరిశుద్ధుల యొక్క హృదయ ఎలా ఉన్నాయి, పరిశుద్ధులలో ఎలాంటి యొక్క
ఉన్నారు. పరిశుద్ధులలో సమాధానం ఉందా లేక ఆనందం ఉందా అనే విధానాన్ని మనం మొదటిగా మనల్ని మనమే ఈ లెంట్ డేస్ లో దరిదాపు 40 దినాలు దగ్గరలో ఉన్నాం. రేపు వచ్చే ఆదివారం మట్టలాదివారం ఉంటుంది మనకి. మరి ఎంతవరకు నాకు సమాధానం దొరికింది? యేసు శిలువ శ్రమలలో ఆయన మాట్లాడిన మాటలలో దైవజనులు ఇచ్చిన వర్తమానంలో దేవుని వాక్యం ద్వారా నేను ఎంతవరకు సమాధాన పడ్డాను అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ 8వ వచనం చూడండి. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాను. వృద్ధుడును ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు ఒనేసీము కోసరము నేను నిన్ను వేడుకొనుచున్నా. యేసు క్రీస్తు శిలువలో కూడా ఒక పాపి కొరకు వేడుకుంటున్నాడు. యేసు క్రీస్తు శ్రమలలో బంధకములలో ఆయన ఒక వ్యక్తి సమాధానం కొరకు వేడుకుంటున్నాడు. ఒక కుటుంబాన్ని సమాధానం కొరకు వేడుకుంటున్నాడు. ఒక కుటుంబంలో ఆనందం చూడాలని, ఒక వ్యక్తి దగ్గర సమాధానం చూడాలని, ఆ సమాధానం కలిగిన వ్యక్తి అనేకులను దేవుని దగ్గరికి నడిపించగలడని, ఆయన పలికిన మాటలలో ఆయన చేసిన విధానంలో అనేకమైన పర్యాయాలు సమాధానం కలిగి ఉండండి అని అంటారు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు కూడా ఆయన కొండ మీది ప్రసంగంలో ఆ మాటలు చెప్పేటప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. 5:9 సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. చూడండి, ఎన్ని గుడ్ ప్రేయర్ చేసినా, ఎన్ని ఈశ్వరులు చేసినా, ఎన్ని క్రిస్మస్లు చేసినా నీలో కనుక సమాధానం లేదనుకోండి, మనం ఎవరు అనిపించుకోము, దేవుని కుమారులమని అని పొందలేము. ఎందుకు పొందలేం? సమాధానం దొరకాలి. సమాధానం నీలో ఉండాలి, సమాధానం కుటుంబంలో ఉండాలి, సమాధానం సహోదరులో ఉండాలి, సమాధానం సంఘంలో ఉండాలి. అప్పుడే నీవు దేవుని కుమారుడు అని అనబడుతావు. ఎందుకు ఈ ఒనేసిము పౌలు గారి బంధకములలో ఉన్నప్పుడు, ఆ శ్రమలలో ఉన్నప్పుడు, ఖైదీగా ఉన్నప్పుడు, ఆయన బంధించబడినప్పుడు ఒనేసిము యవనస్తుడు, మంచి ఆధ్యాత్మికంగా సంఘములో ఎదిగిన వాడు, ఫిలోమోను దగ్గర అనేకమైన పర్యాయాలు పనిచేసిన వాడు. అయితే చివరికి ఎంతో దూరం చెదిరిపోయి ఈయన తిరిగి పౌలు గారి చేతికి దొరికాడు. నీవు నిజంగా క్రీస్తు చేతిలో ఉన్నావా? క్రీస్తు రెక్కల చాటున ఉన్నావా? నీవు నీ కుటుంబం ఐక్యత కలిగి ఉన్నామా? మనం ఏ విధంగా ఉన్నాం? ఒనేసిము ఎన్నో విధానాలుగా తప్పిపోయి తిరిగి పౌలు గారి చేతికి ఎందుకు వచ్చాడు? నాయన, ఇతని నా బంధకములలో కనిన నా కుమారుడు, ఇతని చేర్చుకోవాలని నేను నీకు కోరుచున్నాను, నీకు ఈ పత్రిక రాస్తున్నాను. కేవలం ఇది ఫిలోమోనుకి, ఒనేసిముకి, పౌలు గారికి సంబంధించిన 25 వచనాలు, ఒకే ఒక అధ్యాయం. అయితే ఆయన రాస్తున్నాడు, శ్రమలలో ఏ విధంగా ఉన్నావు, ఈ శ్రమలలో ఎలాంటి స్థితిని నువ్వు కలిగి ఉన్నావు. ఫిలేమోను, నీవు నిజంగా కొలసీ సంఘములో సంఘ పెద్దవి, నీ ఇల్లే సంఘానికి ఇచ్చిన వాడవు. ఒనేసిము నీకు దాసుడుగా పనిచేశాడు. ఈ ఒనేసిమును నువ్వు చేర్చుకోవాలి. ఈ శ్రమల దినాలలో క్రీస్తు యేసులో నీవు నిజముగా స్థిరపడడానికి ఇష్టపడుతున్నావా? స్థిరపడినామా? లేదు ఏదో ఒక విధంగా క్రీస్తులో నుంచి తప్పిపోతున్నామా? జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఆయన నీ కొరకే, నీ కుటుంబం కొరకే, మన సంఘం కొరకే, మన స్టాంట్ అనే యొక్క పురం కొరకే శ్రమ పడుతున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతము చాలా పరిశుద్ధులు అడుగు వేసిన ప్రాంతం, మంచి దైవజనులు అడుగు వేసిన స్థలాలు ఇవన్నీ. అయితే ఆయన అంటున్నాడు, ఒనేసిముని ఫిలేమోనుని వేడుకుంటున్నాడు, ఖచ్చితంగా నువ్వు చేర్చుకోవాలి. ఖచ్చితంగా ఇతని ప్రేమ గల. ఒనేసిము అనగా మనకి ఏంటి అర్థం ఇస్తుంది? ఆయన సహాయకరమైన వాడు. ఒనేసిము అనగా
సహాయకరమైన వాడు. ఇతని బాల దాసుడుగా ఉన్నాడు, ఇతని దాసత్వంలోంచి విడిపించాలి. ఈ శిలువ మరణం కూడా అదే, శిలువలో పలికిన మాటలు అవే. ఎవరైతే లోకమనే దాస్యము కింద, ఎవరైతే లోకమనే యొక్క దాస్యపు అడుగులలో, ఎవరైతే దాస్యపు యొక్క జీవితంలో ఉన్నారో వారిని సమాధానపరచడానికే యేసుక్రీస్తు శిలువ వేయబడ్డాడు. ఆయన ఇంకొక మాట అంటాడు అక్కడ 11వ వచనం చూడండి. అతడు నేను చదువుతాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరుణమాడు ఆయనో. మనం ఆలోచించుకుందాం. ఒకప్పుడు నీవు నీ జీవితం క్రైస్తవుడిగా పిలువబడుతున్నావే కానీ నిష్ప్రయోజకుడిగా ఉన్నావేమో. ప్రయోజకుడిగా ఉండాలని కోరుకుంటున్నాను. నీవు నిజంగా ఇతరులకు మాదిరిగా ఉండాలని, అనేకులకు నీవు వెలుగుగా ఉండాలని, అనేకులకు నీవు సమాధానపరిచేవాడిగా ఉండాలని, అనేకులు నీలో ఆనందం చూడాలని. ఒనేసిము ఒకప్పుడు నిష్ప్రయోజకుడే, ఇప్పుడును నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. ఎవరికి ప్రయోజనం? ఎంతవరకు ఉపయోగపడుతుంది ప్రయోజనకరం? క్రైస్తవులకి, సంఘానికి, సంఘంలో ఉన్న క్రైస్తవులకి, అనేకులకు ఏ విధంగా ప్రయోజనకరంగా ఉన్నాయి? లెండ్ డేస్ లో ఏ విధంగా నీ ప్రార్థన విజ్ఞాపనలు ఉన్నాయి? ఏ విధంగా కొనసాగుతున్నాం? మనల్ని, మన కుటుంబాన్ని ఎంతవరకు మనం నడిపిస్తున్నాం క్రీస్తు దగ్గరికి అనేది ఇక్కడ ప్రశ్న. పౌలు ఒక వ్యక్తి కొరకి శ్రమ పడుతున్నాడు. ఒనేసిము తప్పిపోకూడదని, అతడు రక్షణ పొందాలని, పరిశుద్ధుల హృదయంలో అతడు ఉండాలని, అతడు కూడా సంఘంలో ఉండాలని, అతడు కూడా దాసుడిగా ఉండకూడదని, అతడు నిజముగా క్రైస్తవుడుగా ఉండాలని ఫిలెమోనుకి ఒక సిఫారసు లెటర్ రాస్తూ ఉన్నారు. అయ్యా, ఒక ఆత్మ మనం రక్షించాలి. ఇతడు చెదిరిపోకూడదు, ఇతడు నిజంగా తప్పిపోకూడదు, ఇతడు నిజంగా క్రీస్తులో ఉండాలి, ఇతడు నిజమైన దేవుని ప్రేమలో ఉండాలి, ఇతడు ప్రభు అయిన యేసుక్రీస్తు దాసుడుగా ఇతడు వర్ధిల్లాలి అని దేవుని యొక్క స్థితిలో మనం చూడాలి. సహోదరులారా, 12వ వచనం చూడండి. నా ప్రాణము వంటి వాడైనా అతని నీ యొద్దకు ఎంత హెచ్చరిక చేస్తున్నాడో తెలుసా? క్రీస్తు దగ్గరికి రావాలంటే, దేవునిలో నువ్వు నిలబడాలంటే, దేవుని వాక్యంలో నువ్వు స్థిరపడాలంటే, దేవుని దగ్గర నువ్వు కూర్చోవాలంటే, ఆలయం యొక్క స్థితి ఆవరణంలో నువ్వు అడుగు పెట్టాలంటే ఒక ప్రణాళిక ఉంది. అయ్యా, ఫిలెమోను ఒకప్పుడు ఇతని నిష్ప్రయోజకుడే, ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడు, కానీ అతని నీ యొద్దకు పంపుతున్నాడు. నీవు నిజముగా నీ కుటుంబంతో పాటు క్రీస్తు దగ్గరకు వస్తున్నావా? యేసుక్రీస్తు దగ్గర పాదాల దగ్గర ప్రార్థిస్తున్నావా? యేసుక్రీస్తు నామములో నువ్వు బలపడుతున్నావా? నిజంగా మనకు అనేకమైన ప్రార్థనలు అనేకమైనవి ఉన్నాయి, కానీ ఎందుకు మేలు జరుగుతలేదు అంటే అక్కడ ఇరిమియా రాస్తాడు. మీరు చూడితే ఇరిమియా రాస్తాడు. ఏంటి విషయం? క్రైస్తవులకి, క్రైస్తవ కుటుంబాలకి, క్రైస్తవులలో ఉన్న యొక్క పెద్దలకి, యవనస్తులకి ఉద్యోగాలు కావచ్చు, విద్య కావచ్చు, లేక పేదరికం అనేది కావచ్చు, లేక మేలు అనేది ఎందుకు పొందలేకపోతున్నాం అనేది కనుక చూస్తే 5వ అధ్యాయం 20 గ్రంథంలో అంటాడు, నీ ఇశ్రాయేలీయులు యూదావారలారా, నీ పాపములే కారణము అంటారు. మీకు మేలు జరగకపోవడము కారణం ఏంటంటే నీ పాపములే అని సెలవిస్తారు. శిలువలో ఆయన పలికిన మాటలు, ఆయన శ్రమ ఎలాంటిదంటే, ఒక వ్యక్తి రక్షణ పొందాలి, ఒక వ్యక్తి దేవుడి దగ్గరకు నడవాలి, ఒక వ్యక్తి క్రీస్తు యేసులో బలపడాలి అనేది ఆయన ప్రణాళిక ఉంటుంది. మనం ఎంతవరకు స్థిరపడి ఉన్నాం? ఒనేసిమును ఎందుకు ఇలా తీసుకొస్తున్నాడు? ఒక్క వ్యక్తి కొరకే ఈ పత్రిక రాశాడు. ఎందుకు రాస్తున్నాడు? పరిశుద్ధులుగా ఉండాలని, దేవుని బిడ్డలుగా నడవాలని, క్రీస్తు యేసులో స్థిరపడాలని, మీరు నిజముగా యేసు క్రీస్తుకి మంచి పేరు తేవాలని,
యేసుక్రీస్తుకి మీరు ఇష్టలైన వారు ఉన్నారు. నిజముగా అనేకులు అంటున్నారు. ఒక వ్యక్తిని నేను అడిగాను, అయ్యా దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఎలా ఉంటాడు, ఏ విధంగా ఉన్నాడంటే ఆయన అన్నాడు, పరలోకంలో ఉన్నాడు సార్ క్రీస్తు అన్నాడు. నిజమేనా అనుకున్నా నేను. ఇంకొకరిని అడిగాను, చాలా బైబిల్లో బాగా స్థిరపడిన వ్యక్తిని అడిగాను, పరలోకంలో తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు కదా అన్నాడు. గుడ్, ఇది కూడా మంచిది అనుకున్నాను. నేను అప్పుడు ఒక లేఖనం చూశాను, కీర్తన గ్రంథము, కీర్తనకు రాసిన దావీదు సంకీర్తన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఎక్కడున్నాడు ఈయన? నీ పక్కన లేడా? నిజముగా నీ పక్కనే ఉన్నాడు, నీ కుడి పార్శ్వమునే ఉన్నాడైనా. సదాకాలము నా కుడి పార్శ్వమున ఉంటాడు. ఇంకా కింద చదువమ్మా. నేను కదల్చబడను. దేవుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడో ఏమో 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 అనుకుంటున్నారు లోకం. నీ కుడి పక్కనే ఉన్నాడైనా, నీ కుడి పార్శ్వమునే ఉన్నాడు కనుక నేను కదల్చబడను అంటున్నాడు దావీదు. మరొక మాట అంటారు ఇక్కడ, నిజంగా లెండి డేస్ లో పాల్గొన్న వాళ్ళు మంచి భక్తులా, లేక క్రిస్మస్ నాడు వచ్చే క్రైస్తవులు మంచి భక్తులా? ప్రతి ఆదివారం వచ్చిన వాళ్ళు శ్రేష్టమైన వారు. ఎవరు శ్రేష్టమైన వారు అని మనం చూస్తే అదే కీర్తన 16వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట అంటాడు, నేను ఇలాగందును. ఎవరు శ్రేష్ఠులనగా భూమి మీద ఉన్న భక్తులే. ఎక్కడ అనుకుంటున్నాం దేవదూతలు శ్రేష్ఠులని, దైవజనులని, క్రైస్తవులని, సంఘ పెద్దలని వగైరా 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 ఎవరెవరు అనుకుంటున్నాం? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు అని మీరు గమనించుకోండి, తెలుసుకోండి. ఇది మర్చిపోవద్దు. దేవుడు నీ కుడి పార్శ్వమునే ఉన్నాడు, అది ఎప్పటికీ మర్చిపోద్దు. ఒనేసిము కదే చెప్తున్నాడు. ఒనేసిము ఇతడు చాలా ప్రయోజనకరమైన వాడు. ఈరోజు నీవు, నీ కుటుంబం, సంఘం, గ్రామం, క్రైస్తవ పాలమంతా కూడా ప్రయోజనకరంగా ఉండాలి, లోకానికి మాదిరిగా ఉండాలి, అన్ని జనులకు వెలుగుగా ఉండాలి, అనేక స్థితిలో ఉండాలి. నెక్స్ట్ చదవండి 13. నేను సువార్త కొరకు బంధకములలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయ నిమిత్తము నా యొద్ద నుండి అతన్ని నుంచుకునవలనని ఇంటిని కానీ. బాగా మనం ఆలోచించాలి. ఈ లెంట్ డేస్లో నిన్ను అడుగుతున్నాడు ఆయన, నువ్వు పరిచర్య చేయాలని, సువార్త ప్రకటించాలని, ఇక్కడి నుంచి అనేక సంఘాలకు వాక్యం వెళ్ళాలని, ఆ శిలువ త్యాగాన్ని నువ్వు గూర్చి ప్రకటించాలని, ఆ శిలువలో చేసిన మాటలు ప్రకటించాలని, శిలువ మరణ పునరుద్ధానాలను గూర్చి ప్రకటించాలని, ఈ స్టాండర్పురం నుంచి స్వార్థ బయలుదేరాలని కోరుకుంటున్నాను. అయితే మరొక మాట అంటారు త్వరగా, సమయం 14. నీ ఉపకారము బలవంతము చేతనైనట్లు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయటకు నాకు ఇష్టము. దేవుడు అంటున్నాడు, ఒనేసిముని, నిన్ను, నన్ను ఇక్కడ కూర్చున్న వారిని ఉపకారం చేయాలి, సువార్త ప్రకటించాలి, ఆయన శిలువ ధ్యానమును గూర్చి మనం ప్రకటించాలి, ఆయన శిలువ శ్రమను గురించి మనం వివరించాలి. అది ఇష్టానుసారంగా ఉండాలంట, బలవంతము చేతనైనట్లు ఉండకూడదు. బలవంతంగా ఏమి అడుగు తీసి అడుగు వేయలేము, మాట్లాడలేము, కలిసి కూర్చోలేము, కలిసి నువ్వు వాక్యం చదవలేము, మనస్ఫూర్తిగా ప్రార్థించలేము, బలవంతంగా ఏది చేయలేము. అయితే ఆయన అంటున్నాడు, కాక స్వేచ్ఛపూర్వకమైనదిగా ఉండవాలని నీ సమ్మతి లేకయ్యా ఏమీ చేయటకు నాకు ఇష్టము. దేవుడు అంటున్నారు, నీవు నాకు హృదయమిస్తే, నీ మనస్సు నా మాటలు వింటే, నీ కనుదృష్టి నా వైపు ఉంటే, నీవు భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులని, యేసుక్రీస్తు నీ కుడిపార్శ్వమున ఉన్నాడని నీవు గ్రహించినట్లయితే నిజముగా నీవు ఆయన శ్రమలను నెరవేర్చిన వారవేత. అయితే మరొక మాట అంటాడు, 15, 16 కలిసి ఉన్నాయి త్వరగా. అతడికి మీదట ఇప్పటి నుంచైనా క్రైస్తవుడు
కుటుంబాలు ఇంకా కొన్ని వెనకబాటులో ఉన్నాయి. మన పాలమంతా కదిలితే ఈ స్థలం చాలదు. దాసుడుగా ఉండగా దాసుల కంటే ఎక్కువవాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండడికే కాబోలు అతడు కొద్ది కాలము నన్ను ఎడబాసి ఉండెను. గతించిన కాలమే చాలు, క్రీస్తు యేసులో మీరు స్థిరపడండి. ఈ ఒనేసిము ఒకప్పుడు దూరముగా ఉండేవాడు, దాసుడుగా ఉండేవాడు, ఒక యజమానుడి కింద పనిచేసేవాడు. ఇప్పుడు స్వతంత్రంగా ఉండాలంటే యేసుక్రీస్తుని ధరించుకోవాలి, నమ్మాలి, ఆయన మాటలు హృదయంలో ఉండాలి, ఆయనను ప్రార్థించాలి, ఆయన వాక్యము చదవాలి. ఆయన స్వతంత్రుడు. ఒకప్పుడు దాసుడి గాని ఇప్పుడు దాసుడు కాదు. ఇతడు ఆయన శిలువలో కోరుకునేదే, ఎవరు మీరు దాసులుగా ఉండొద్దు, దాస్యం అనే కాడి కింద ఉండొద్దు, పాపం అనే కాడి కింద ఉండొద్దు. మీరు స్వతంత్రులుగా ఉండండి, యథార్థవంతులుగా ఉండండి. మీ కొరకై ఈ శిలువ త్యాగము, మీ కొరకై ఈ శిలువ మరణము, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి, నా కొరకు ఏడవద్దు అన్నారు. మొదటి మాట, నేను చేయవలసిన పని చేస్తున్నాను, ఇది చేయకుంటే మీకు పరలోక రాజ్యంలో స్థలం లేదు. ఎవరు ఇది చేయరు, నా తండ్రి నాకు ఇచ్చిన పని నేను చేయటకు ఈ లోకానికి వచ్చిన ఆ పనినే నేను చేస్తానంట. రక్షణ అనుభవంలో క్రీస్తు యొక్క యేసు క్రీస్తు తప్ప ఎవరు నిన్ను రక్షించేవాడు ఈ లోకంలో ఎవరూ లేరు. జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ప్రభు అయిన యేసు క్రీస్తే మనల్ని రక్షించే దేవుడు. అయితే ఆయన అంటున్నాడు, మరి యొక్క మాట ఏమంటున్నాడే, అతడు నీకు 18 వచ్చిన చదువుతున్నా 17 వచ్చి, కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు అతనిని ఫిలేమోను, ఒనేసిము దాసుడే. అతను ఒకప్పుడు బానిసే. ఫిలేమోను కొలసి సంఘంలో సభ్యులుగా ఉన్న సహోదరులు ఎవరంటే లూకా గారు, తీతు గారు, తిమోతి ఒకే తల్లి పుట్టినవారు. ఫిలేమోను, ఒనేసిము, ఎపఫ్రోదు, క్రేతు వీళ్ళందరూ కూడా దాయాదులు. వాళ్ళందరూ కలిసి ఒక సంఘం, కొలసి సంఘంలో సభ్యులుగా పరిశుద్ధులుగా ఎదిగిన వారు వీళ్ళంతా. వీరు ఒకరు వైద్యుడు, ఒకరు సంఘ కాపరి, ఒకరు పరిచారకుడు తిమోతి గారు. తీతు గారైతే తెసలోనికలో సంఘ కాపరి, లూకా గారైతే వైద్యుడిగా పనిచేసేవారు. వీరందరూ కూడా ఈ మిషనరీ ప్రయాణంలో పౌలు గారిని చేర్చుకుని అనేక పర్యాలు ఆదరించిన వారు. అలాగునే ఒనేసిమును కూడా చేర్చుకో. ఒక దాసుడిగా ఉన్నవారిని నువ్వు సిలువలో భద్రపరుచుకో, ఆయన శ్రమలలో తెలిపో, ఆయనకు వాక్యం ప్రకటించు, సువార్తని. అతడు కూడా మన వంటి వాడిగా ఉండాలి, అతడు కూడా పరిశుద్ధుడిగా ఉండాలి, అతడు కూడా దేవుని కుమారుడుగా ఉండాలి అని వేడుకుంటున్నాడు. ఈ దినమున నిజముగా ఇంకా వెనకబడిన వారు, ఇంకా ఆలయానికి రానివారు, వృద్ధులు, వయోవృద్ధులు, బాల్యవయసులు ఉన్నవారు, యవనస్తులు కూడా తప్పిపోకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఒకడు తప్పిపోవడం కానీ నశించడం కానీ దేవునికి ఎప్పుడు ఇష్టం లేదు. దేవుడు అందరూ రక్షించాలి, అందరూ మనముడి స్థలములు ఉండాలి, ఆయన తండ్రి ఏకమైనలాగిన మనమును ఆయన కలిసి ఏకంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన శిలువ మరణంలో. అయితే మరొక మాట అంటాడు 18 వచనంలో, అతడు నీకు ఏ నష్టమైనను. క్రైస్తవుని దగ్గర కొన్ని నష్టాలు కూడా ఉంటాయి, కొన్ని లాభాలు కూడా ఉంటాయి, కొన్ని నమ్మకం ఉంటుంది, కొన్ని అపనమ్మకాలు కూడా ఉంటాయి. అవి పోగొట్టుకోవాలనేదే సమాధానం. కష్టాలు, అపనమ్మకము, సంశయము, లేనిపోని మాటలు చెప్తున్నవాడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు నిజంగా ఏదైతే యథార్థంగా ఉంటాడో అతడే క్రైస్తవుడు. ఏదైతే కోల్పోతాడో, ఏదైతే సరి చేసుకోవడానికి ఇష్టపడతాడో, క్రైస్తవుడుగా ఉండి సరి చేసుకునేటివి ఉండవు. క్రైస్తవుడుగా లేకముందు నువ్వు ఏం చేసినా కానీ సరి చేస్తాడు, కానీ క్రైస్తవుడుగా ఉన్న తర్వాత మరలా చేయడానికి అది సమస్యలు కాదు, అవి సబాబు కాదు. ఆయన అంటున్నాడు, ఏమని చదివిస్తున్నాడు, అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వాస్థ్యముతో ఈ మాట
ప్రాయచున్నాను, అది నేను తీర్చుదును. ఆయనను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావు. ఫిలోమోన్, నేను చాలా సేవ చేశాను కొలసీ సంఘానికి. కొలసీ సంఘములను పరిశుద్ధులకు చేశాను, సంఘ సభ్యులకు చేశాను. ఒనేసిముని మాత్రం ధృవీకరించొద్దు, ఒనేసిమును వెలివేయద్దు, ఒనేసిముని దాసునిగా చూడొద్దు, ఒనేసిమును నీవు నిజంగా రుణస్తునిగా చూడొద్దు. అతడు నీ యొక్క ఏదైనా అచ్చు గాని దొంగలింటే గాని నా లెక్కలో రాయి, అది నేను తీరుస్తాను. అదే రుణము. క్రీస్తు యేసు ఈ లెంట్ డేస్ లో కూడా ఆ రుణాన్ని తీర్చుకోవడానికి ప్రారంభించాడు. యార్దాను నదిలో బాప్తిసం తీసుకొని భూమి మీదకి అడుగు పెట్టని అపవాది చేత శోధింపబడడానికి అరణ్యం నుంచి తీసుకుపోయిన లెంట్ డేస్లు. అయితే ఇది 4 సందర్భాలలో మనకు కనబడుతుంది. ఇశ్రాయేలు కూడా అలాగనే అరణ్యంలో నడిచారు. ఆ విధముగానే అనేకమైన భక్తులు ఉన్నారు. ఇక్కడ ఉపవాసముల ద్వారా విజయాన్ని పొందిన వారు ఉన్నారు. ఉపవాసం నిజంగా ఎదుటి వారికి ఇబ్బంది కానీ, వికారం కానీ, అవమానం కానీ, లేక ఏదో ముఖం వికారం చేసుకున్నాడు కానీ కాదు. కానీ నిజమైన ఉపవాసం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఉంటారు. నిజమైన ఉపవాసం ఎలాంటిది? దిక్కుమాలిన వారికి, దరిద్రులకి, విధవరాళ్ళకి, లేక ఆహారం లేని వారికి, వస్త్రం లేని వారికి, దాహం ఉన్న వారికి, అనేకమైన శరసాలలో ఉన్న వారికి, గాయములు జరిగిన వారికి, వారికి కట్టు కట్టయు బాగు చేయటయు, అది ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసము. మీరు చేయవలసిన ఉపవాసం చేయక ఏదేదో చేస్తున్నారు. మీ ఉపవాసం అంటారు. మేము ఇలాగ ఉపవాసం అంటే ఎందుకు ప్రభువును చూడము, ఎందుకు మమ్మల్ని గుర్తు చేసుకోము అని అనేకులు అంటున్నారు. అయ్యా, మీరు ఉపవాసం ఉంటారు కానీ వ్యాపారం చేస్తున్నారు, కఠినమైన విషయాలు పనివార్త చేస్తున్నారు, సేద్యం చేస్తున్నారు, పిడుగుద్దులు కొడుతున్నారు, అన్యాయంగా పని చేస్తున్నారు. అది నాకు ఇష్టమైన ఉపవాసం కాదు కదా. నిజమైన ఉపవాసం నిజంగా నీకు మాత్రమే తెలుసాలి కానీ ఆ దేవుడికే తెలుసాలి. ఎదుటి వానికి ఎవరికి తెలియకూడదు. ఒనేసిముకి, ఫిలోమోనుకి, పౌలుకు మాత్రమే తెలుసు ఒక పాపిని ఎలా రక్షించాలి, ఆ పాపిని ఎలా దేవుడి దగ్గర తీసుకురావాలి, ఆ పాపిని ఎలా స్థిరపరచాలి, ఆ పాపిని దేవుని యొక్క శ్వాసాలతో ఎలా పట్టాలి అనేది పౌలు యొక్క పరిచర్య. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరొక మాట చెప్పి నేను ముగిస్తానే. 20 వచ్చినప్పుడు సహోదరులారా, అవును, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము. బాగా వినండి. ప్రభువునందు నీకు నాకు అనేకులకు ఏమన్నారంటే పౌలు అంటున్నారు, ఫిలేమోను, ఒనేసిము, నాకు ఆనందం కలగాలి, సమాధానం కావాలి. నాకు సమాధానం లేని వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసు మీకే. తొందరపడుతుంటాడు, తప్పిపడుతుంటాడు, సతమత పడుతుంటాడు, నిలకడగా ఉన్నాడు, కూర్చోలేడు, నిలబడలేడు, ఆహారం భుజించలేడు, నీళ్లు త్రాగలేడు, వస్త్రాలు ధరించలేడు. ఎవరితని? సమాధానం లేనివాడు. నీకు సమాధానం లేదా? క్రీస్తు దగ్గరనే దొరుకుతుంది. ఆనందం లేదా? క్రీస్తు దగ్గరనే దొరుకుతుంది. కాబట్టి సహోదరులారా, మనమే ఆధ్యాత్మికంగా బలపడినట్లయితే మనము, మన పిల్లలు ఇంకా ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకుపోతాడు. ఒకవేళ మనలోనే లోపాలు పెట్టుకొని, మనలోనే ఆధ్యాత్మిక లేక, ఐక్యత లేక, సమాధానం లేక ఉన్నట్లయితే మన పిల్లలు ఎదగలేరు. మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మంచి స్థాయిలో ఉండాలి, మంచి మార్కులు రావాలి, మంచి ర్యాంక్ రావాలంటే నీవు నీ భార్య ప్రార్థించాలి, పిల్లలకి కూర్చోబెట్టాలి, బైబిల్ స్టడీ చేయాలి, క్రీస్తుని గురించి తెలియాలి, వారిలో అనేకమైన విషయాలను మనం బలపరచాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఒక్క మాట చివరిగా ఉంది. నాకు ఇచ్చిన సమయం అయిపోతుంది, 2 నిమిషాలు అయిపోయింది. అయితే అంటున్నా, నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేసినవని ఎరిగి నా మాట విందువని నమ్మి. బాగా వినండి, యేసుక్రీస్తు ఇదే మనకు చేసింది. బైబిల్ ఎందుకు రాసినాడంటే, మొట్టమొదటిగా ముద్రించిన దైవజనుడు, అతని నెదర్లాండ్కి చెందినవాడు. అతడు చాలా కష్టపడి ప్రింటింగ్ మిషన్ కనుక్కొని మొట్టమొదట ప్రపంచంలో ఏ గ్రంథం ఉన్న ప్రింట్ ఏంటంటే ఒక బైబిల్ తప్ప మొదటిగా ఏ గ్రంథము ప్రింట్ కాలేదు, ముద్రించబడలేదు. ఆయన అంటున్నాడు, నేను నీకు నమ్మి నీ చేతిలో బైబిల్ ఉందంటే, నా మాటలు నీ చెవులు ఉన్నావంటే, నా మాటలు నీ హృదయంలో ఉన్నావంటే, నీవు నిజముగా ఎలా ఉండాలంటున్నాడు?
ఏమంటున్నాడు ఆయన? చక్కగా చెప్తున్నాడు, నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేసుదువని ఎరిగి నా మాట విందువని నమ్ముతున్నాడు. నిన్ను నమ్ముతున్నాడు ఆయన. ఏంటో తెలుసా? ఇతడు నా కుమారుడే, వీళ్ళు నా కుమార్తెలే, వీరందరూ నా బిడ్డలే, వీరు నా మాట వింటారని క్రీస్తు నమ్ముతున్నాడు. ఇప్పటికీ ఆ శిలువలో, ఆ త్యాగములో, ఆయన శ్రమలలో, ఆయన బాధలో, ఆయనని హింసించే విధానంలో అయినా కానీ వీరు నా మాట వింటారు, నమ్ముతున్నాడు ఆయన. నిజంగా నువ్వు నమ్మకంగా ఉన్నావా? ఆ మాటలో నిలబడుతున్నావా? ఆ మాట నువ్వు అంగీకరిస్తున్నావా? యేసుక్రీస్తు మాటకు లోబడుతున్నావా? జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా తెలుసు. ఎన్ని లెంట్ డేస్ జరిగినా, క్రిస్మస్ జరిగినా, గుడ్ ఫ్రైడే జరిగినా, ఇంకా నీ హృదయం మారలేకపోతే, నీ జీవితం మార్చుకోలేకపోతే, సమాధానం లేకపోతే, ఐక్యత లేకపోతే, నీలో ఆనందం లేకపోతే, నిజంగా క్రైస్తవుడుగా మనం అభివృద్ధి చెందలేము. చివరి మాట, అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడినదని నిరీక్షించుచున్నాను కనుక నా నిమిత్తము బస సిద్ధము చేయమంటున్నాను. పౌలు కూడా అంటున్నాడు. యేసుక్రీస్తు లెంట్ డేస్ లో మనం పాల్గొని అనేక దినాలు ఈ రీతిగా జరుగుతున్నాయి. అనేక దైవజనులు ఇదే ప్లేస్ లో వాక్యం చెప్తుంటారు. స్టాంటన్ గారు కూడా ఈ స్థలంలో అనేక పరిచయం చేశారు. అనేకలు కూడా నీలో సమాధానం లేకపోతే, ఏంటి నీ జీవితం? నీలో ఆనందం లేకపోతే ఏంటి నీ జీవితం? ఒక్కసారి ప్రశ్నించుకోండి, ఒక్కసారి ఆలోచించుకోండి. నువ్వు ఆలోచించేటప్పుడు నీ కుడిపార్శ్వమున నీ దేవుడు ఉంటాడు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు అన్నాడు ఆయన. అయితే మనము నిజముగా అతిశయిస్తున్నాం. ఏ విధంగా అతిశయిస్తున్నామంటే, క్రీస్తులో మనము బలపడాలని, స్థిరపడాలని. భూమి మీద ఉన్నప్పుడే నీవు ఎలాంటి వాడవో తెలుసా? యేసు క్రీస్తు ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24-25 వచనాలు ఉంటుంది. సమయం అయితే అయిపోయింది కానీ ఏమొక్క మాట చెప్పుకుంటానే. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము బాగా వినండి. అతిశయించవలసిన వాడు దేనిని బట్టి అతిశయమనగా, భూమి మీద కృప చూపుచు. బాగా వినండి, ఇది చాలా అవసరం క్రైస్తవులకి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇవి. ఇర్మియా వంటి ప్రవక్త ఇంకొకరు లేరు. ఎందుకంటే కొందరు జన్మించకముందే నామకరణాలు చేసినారు, కానీ ఇతని జన్మించకముందే ప్రతిష్ఠింపబడిన వారు. అయితే ఆయన అంటున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన సూర్యమును బట్టి అస్యపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యను బట్టి అస్యపకూడదు. అసహించువాడు దేనిని బట్టి అస్యపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునే బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితి కలిగి ఉన్నావు? ఏం చేయాలనుకున్నావు? ఏం చేయబోతున్నావు? లేక క్రీస్తే నీ పట్ల యేసు క్రీస్తే ఏం చేయబోతున్నాడు అనేది నిరీక్షణ కలిగి ఉండు. జాగ్రత్తగా మనం పరీక్షగా నిరీక్షణ కలిగి ఆధ్యాత్మికంగా, దైవికంగా బలపడాలని, దేవుని యొక్క వాక్యములో స్థిరపడాలని. దేవుని యొక్క వాక్యంలో లోక జ్ఞానం కలిపి చెప్పొచ్చు, కానీ అది పనిచేయదని. అది దేవుని వాక్యం ఉండాలి, దేవుని మాటలు ఉండాలి, దేవుని యొక్క సొంత విషయాలు ఉండాలి. ఒకవేళ ఈ ప్లేస్లో నిలబడి లోకంలోనివి నేను కలిపినాను అనుకోండి, చాలా భయంకరమైన శ్రమ ఉంటుంది, భయంకరమైన విషయాలు ఉంటాయి. కలపకూడదు, తీసివేయకూడదు. వాక్యము యథార్థంగా నీకు దేవుడిచ్చిన జ్ఞానం వరకే ప్రకటించాలి, అది తెలియచేయాలి, బయలుపరచాలి. అది యేసుక్రీస్తులోనే మనం స్థిరులుగా, సమాధానముగా, ఆనందంగా ఉండాలని నేను ఆశిస్తున్నా. కూడిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నా. స్థానిక దైవజనులు వందనాలు తెలియజేస్తూ, సంఘ పెద్దలకి, సెక్రటరీకి, వచ్చిన పరిశుద్ధులందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ నేను కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నా. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభుకు స్తోత్రాలు. చక్కటి శ్రేష్టమైనటువంటి దైవ సందేశాన్ని అందించినటువంటి దైవజనులు రెవరెండ్ జి దానమయ్య పాస్టర్ గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో
వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయ్యగారు వందనాలు. విన్న వాక్యము మన హృదయాల్లో మరి ఫలించున్నట్లు దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి జయకర్ వచ్చి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లుగా ప్రార్థించుకుందాం. ప్రేమ కృపగల మా గొప్ప దేవ, నీకే స్థితులు సోదరం ప్రభువ. మరి ప్రభువ, ఈ రాత్రికాల సభలో ప్రభువ మేమంతా చేరు ప్రభువ, ఈ వాక్యం నించున్నాను ప్రభువ. చక్కటి వాక్యం చెప్పినాడు ప్రభువ. వాక్యం మా హృదయంలో ఫలించుకోగలను ప్రభువ. మీ కృపగా మమ్మల్ని ఉంచుకొని ప్రభువ. వాక్యాన్ని నెమరు వేసుకొని ప్రభువ, మేము ఈ లోకంలో ప్రభువ మీరు అక్కడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండగా దిగించు ప్రభువ. మరి అలాగనే ప్రభువ చక్కటి వాక్యం చెప్పిన అయ్యగారిని దిగించు ప్రభువ. ఆ బిడ్డ ప్రభువ అనేకుల ప్రభావ మీ సువార్త ప్రకటించే వారుగా చేయమని అజరుడైన యేసు పేరు నడుచున్నాం తండ్రి. ఆమేన్.